హాయ్! వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి రివిజన్ ఎంసీక్యూస్‌ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే, సమయం అనేది చాలా తక్కువగా ఉంది. చాలామంది మెసేజ్ రూపంలో, కాల్స్ ద్వారా ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు. పోస్ట్‌పోన్ చేయడానికి ఎటువంటి సహేతుకమైనటువంటి కారణం కనపడట్లేదు కాబట్టి, ఎగ్జాము కన్ఫర్మ్‌గా ఆన్ టైమ్ ఉంటుంది. అంతేకాకుండా ఆర్‌డీఓస్ అందరికీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫో అండ్ ఫైనలైజేషన్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సెంటర్స్‌కి సంబంధించి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ అయ్యేదానికి 100% ఛాన్సెస్ లేవు. కాబట్టి ఆన్ టైమ్ జరుగుతుందని చెప్పి ప్రిపేర్ అవ్వండి. బెస్ట్ రివిజన్‌లోకి వెళ్ళండి. అట్‌లీస్ట్ 12 అవర్స్ కన్నా తక్కువ మీరు చదవడం అనేది ఉండకూడదు. ప్రతి సబ్జెక్ట్ రివిజన్ చేయాలి. కరెంట్ అఫైర్స్‌కి ప్రియారిటీ ఇవ్వండి. మెంటల్ ఎబిలిటీ మాత్రము ప్రాపర్‌గా వెళ్ళండి. ఎక్కువ స్కోర్ చేయగలిగేది అదే. బెస్ట్ స్ట్రాటజీ అనేది ఈరోజు ఈవినింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ టైమ్ టేబుల్. సో, ఫర్దర్‌గా వెళ్ళే ముందు బెస్ట్ రివిజన్ స్ట్రాటజీ కోసం మన యొక్క 10 ఫుల్ లెంగ్త్ గ్రాండ్ టెస్ట్‌లని వెంటనే జాయిన్ అవ్వండి. మీకు బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక్కరోజు మాత్రమే 399కి సంబంధించినటువంటి 125 టెస్టులు మెగా టెస్ట్ సిరీస్ రిజిస్ట్రేషన్స్ అనేటివి అవైలబుల్‌లో ఉంటాయి. సో, నేను యాప్‌లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లమ్ వల్ల చాలామంది జాయిన్ అవ్వలేకపోయారు. కాల్స్ చేశారు. సో, ఈరోజు లింక్ అనేది అందుబాటులో ఉంది. మీరు కన్ఫర్మ్‌గా జాయిన్ అవ్వచ్చు. ఈ ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏపీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే 89కి అందుబాటులో ఉంది. సో, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వెషన్ డిస్కస్ చేద్దాము. మనకి ముఖ్యంగా సింధు సివిలైజేషన్‌లో దొరికినటువంటి అనేక రకాల ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఇంపార్టెంటు. దాంట్లో టాప్ ప్రియారిటీ పశుపతి మహాదేవుని ముద్రికలోని జంతువులు ఏవి? వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగారు. దీంట్లో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఏనుగు, దున్నపోతు, పులి, ఖడ్గమృగము, జింకలు ఇవన్నీ కూడా పశుపతి యొక్క ముద్రికలో కనపడ్డాయి. పశుపతి యొక్క ముద్రికలో మనకి కనపడ్డాయి. జనసాంద్రత అధికంగా కలిగిన సింధు నాగరికత పట్టణాలు. జనసాంద్రత అధికంగా కలిగి ఉన్నాయి. డెన్సిటీ లైక్ బీహార్, హరప్ప, మొహంజోదరో. అంటే అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు. అనగా ఎక్కువగా డెవలప్‌మెంట్ ఉన్నటువంటి మహానగరాలు కూడా. హరప్ప, మొహంజోదరో. ఖడ్గమృగము మరియు ఒంటె అవశేషాలు వరుస క్రమముగా కనుగొనబడ్డ ప్రాంతాలు ఏమి? అమ్రి, కాళీబంగన్. అమ్రి, కాళీబంగన్. హరప్పా ప్రజల ముద్రికలు కింద కనపరిచినవి ముఖ్యంగా ఏ పద్ధతిలో ఉంటాయి? ఏ ఆకారంలో ఉంటాయి? వాళ్ళ యొక్క ముద్రికలు అనేటివి చతురస్రాకారంలో ఉండేటివి. చతురస్రాకారంలో ఉండేటివి. స్క్వేర్ షేప్‌లో ఉండేటివి. కింది వాటిలో భారతదేశంలో గల హరప్పా సంస్కృతిలో అతిపెద్ద క్షేత్రం ఏమిటి? మన దేశంలో ఉన్న వాటిలో ధోలావీర. ధోలావీర. సో, ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఇంపార్టెంట్ ఇది. సో, ప్రాచీన సింధు ప్రదేశము లిస్ట్ 1. లిస్ట్ 2లో పురావస్తు పరిశోధన అంటే అక్కడ ఏం దొరికింది అనే దాన్ని బట్టి. సో, ఏ లోతల్, కాళీబంగన్, ధోలావీర, బన్వాలి. దానికి సంబంధించిన పరిశోధన దున్నిన పొలము, డాక్ యార్డు, టెర్రాకోట ప్రతిరూపం నాగలికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ హరప్పా లిపికి చెందిన పెద్ద సైజు సంకేతాలతో కూడిన శాసనము. సో, వీటన్నిటిని గాని మీరు మ్యాచ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసి బి. ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ హరప్పా నాగరికతకు చెందిన పట్టణాలు ఎక్కువగా ఎక్కడ కేంద్రీకృతం అయ్యున్నాయి? ఏ నది వద్ద కేంద్రీకృతం అయ్యున్నాయి? గ్వగ్గర్, హక్రా. గ్వగ్గర్, హక్క. నెక్స్ట్ కింది ఏ హరప్పా ప్రాంతంలో హోమగుండాల నిర్మాణాలు బయటపడ్డాయి? హోమగుండాల నిర్మాణాలు బయటపడ్డాయి. బన్వాలి మరియు కాళీబంగన్. బన్వాలి మరియు కాళీబంగన్. కింది పట్టణాల్లో ప్రసిద్ధి చెందిన సింధు నాగరికత యొక్క ఎద్దు ముద్రిక ఎక్కడ లభ్యమైంది? మూపురం గల ఎద్దు.
వెరీ వెరీ ఇంపార్టెంట్. హరప్ప, సింధు నాగరికత ఏ ఏ నది ఒడ్డున నెలకొల్పబడి ఉంది? సింధు నాగరికత ఏ ఏ నదుల వద్ద నెలకొల్పి ఉన్నాయి? నదులు సింధు నది, చీనాబ్ నది, జీలం నది, గంగా నది. ఆన్సర్ వచ్చేసి కేవలము 1, 2, 3 మాత్రమే. అనగా గంగా నది పరివాహక ప్రాంతంలో ఏ సింధు నగరం యొక్క పట్టణం అనేది లేదు. కేవలము సింధు, చీనాబ్, జీలం మాత్రమే ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, కింది వాటిలో సౌర వ్యవస్థకు చెందనిది ఏది? సౌర వ్యవస్థకు చెందనిది ఏది? ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. నీహారికలు అనగా గ్రహ శకలాలు, గ్రహాలు, తోకచుక్కలు ఈ 3 కూడా సోలార్ సిస్టమ్కి చెందినవి. నీహారికలు అనేటివి సోలార్ సిస్టమ్కి చెందనవి. నెబ్యులా. నెక్స్ట్, కింది స్టేట్మెంట్లను పరిగణించండి. ప్రకటన అండ్ రీజన్స్. చంద్రుని ఉపరితలము భూమి నుండి ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది. దానికి గల కారణము చంద్రుడు తన అక్షం మీద తిరిగే కాలము భూమి చుట్టూ తిరిగే కాలానికి సమానము. ఆన్సర్ వచ్చేసి ఏ. ఏ అండ్ ఆర్ రెండూ కూడా నిజాలు మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. నెక్స్ట్, కింది వానిలో గ్రహాల గురించి ఏది వాస్తవము? గ్రహాల గురించి ఏవి వాస్తవము? గ్రహాలు ప్రకాశించే తత్వం లేదు మరియు ప్రకాశించవు. గ్రహాలు ప్రకాశించే తత్వం లేనప్పటికీ అవి ప్రకాశిస్తాయి. గ్రహాలు ప్రకాశించే తత్వం ఉన్నప్పటికీ ప్రకాశించవు. సో ఓవరాల్గా దీనికి ఆన్సర్ వచ్చేసి బి. ప్రకాశించే తత్వం లేనప్పటికీ అవి ప్రకాశిస్తాయి. గోల్డిలాక్స్ జోన్ అనే పదం తరచుగా వార్తల్లో కనిపిస్తుంది. గోల్డిలాక్స్ జోన్ అనేది దేనికి సంబంధించినది? ఇది భూమి యొక్క ఉపరితలం పైన నివాసయోగ్యమైన జోన్ యొక్క పరిమితులు. గోల్డిలాక్స్ జోన్ అనేది ఈ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. భూమి యొక్క ఉపరితలం మీద నివాసయోగ్యమైనటువంటి జోన్కి సంబంధించినటువంటి లిమిటేషన్స్. సౌర శక్తికి గల కారణము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫ్యూజన్. ఇంగ్లీష్ పదాలే గుర్తుపెట్టుకోండి మాత్రము. సూర్యగ్రహణము ఎప్పుడు సంభవిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమి మరియు సూర్యుని మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు ఏర్పడుతుంది. దీంతో పాటుగా స్టార్టింగ్లో మనకి కొన్ని అపహేలి, పరిహేలి, దక్షిణాయనము, ఉత్తరాయణము, దాని తర్వాత రోజులు ఎక్కువగా పగలు ఉన్న రోజు కావచ్చు, రాత్రులు ఉన్న రోజు కావచ్చు, వీటన్నిటిని కూడా బేసిక్గా స్టేట్మెంట్ వైజ్గా అడిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి వాటిని అయితే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా మన యొక్క మెగా టెస్ట్ సిరీస్లో చాప్టర్ వైజ్గా ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్, భూమి మరియు సూర్యుని మధ్య దూరము అటు ఇటుగా 150 మిలియన్ కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. 150. భూమి సూర్యునికి దగ్గరగా ఏ రోజున ఉంటుంది? జనవరి 3. జనవరి 3. భూమిని పోలి ఉంటూ భూమికి కవల సోదరి అని పిలువబడేటువంటి గ్రహము శుక్రుడు. శుక్రుడు. సో నెక్స్ట్, దాని మీద అత్యంత ఎక్కువ స్పేస్ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నటువంటి గ్రహం అది. కింది వారిలో భూమి గోళాకారంగా ఉందని మొదటగా చెప్పినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. అరిస్టాటిల్. సో బెస్ట్ రివిజన్కి మీరు మాత్రము అట్లీస్ట్ ఒక గ్రాండ్ టెస్ట్ అయినా రోజు అటెంప్ట్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. సో మన యొక్క 10 గ్రాండ్ టెస్ట్లు అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే వెంటనే రిజిస్టర్ చేసుకోండి, బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో మన యొక్క ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో మనము మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఆర్బీఐకి, నీతి ఆయోగ్ లేదంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటివి ఎప్పుడైనా రిపోర్ట్స్ ఇచ్చినా కానీ వాటిని ఇమీడియట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. అలా వెళ్ళే ముందు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ.